ఈ మొదటి పత్రము ఆదిలో జరిగిన సృష్టిని గురించి తెలియజేస్తుంది. మానవ పాపము ద్వారా అది శాపగ్రస్తమై పతనావస్థలో ఉన్నప్పుడు క్రీస్తు తన పునరుత్థానం ద్వారా క్రొత్త నింగి నేలకు పునాది వేశాడు. బాప్తిస్మం వల్ల మనలను కూడా ఆయన పునరుత్థానంలో భాగస్థులను చేసి లోకాంత్యమున ఆయనతో సహా ఆ క్రొత్త సృష్టి చేరుస్తాడు. కనుక సృజనాత్మకము, రక్షణదాయకము, అధికారము గల దైవవాక్కును శ్రద్ధతో ఆలకించుదాము. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. పైనీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. 6వ నెల కనబడినట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. 6వ నెలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన సముద్ర నీటికి సముద్రం అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. పచ్చి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వారిని భూమి మొలిపించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే అది జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వారిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించునుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవలను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక. భూమిపై ఆకాశమున
పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రం నందలి మహా తిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృష్టించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. వాటినన్నిటినీ దీవించి జలముల యందు ప్రాణములు వృద్ధి చెంది సముద్రంలో నిండి ఉండునుగాక, నేల మీద పక్షులు లెక్కకు మిక్కుట మగునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. అంతటా సాయంకాలమై ఉదయమయ్యెను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వారిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వారిని సృష్టించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండెను. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందరి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండెను అని అనెను. దేవుడు మానవ జాతిని సృష్టించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులుగాను మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలం అంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు, గింజలనిచ్చి మొక్కలన్నీ, విత్తనములున్న పండ్ల నుంచి చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునందరి పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులకు, శ్వాసజీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా ఉండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి మహిమా, స్తుతి మహిమా, స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవ నీకే స్తుతి మహిమా, సకల ప్రాణులను చేసిన ప్రభువ నీకే స్తుతి మహిమా. దేవుని స్తుతిస్తూ అందరూ పాడాలి. అందరికీ వచ్చిన పాట కదా, ఇదే పాటలు ఎన్నో కలిసి దేవుని స్తుతిస్తూ పాడాలి. ఆకాశములు భూమిని చేసిన దేవ స్తుతి మహిమా, సూర్య చంద్రులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా.
నక్షత్రములను చేసిన దేవ నీకే స్తుతి మహిమా నరునికి ప్రాణం పోసిన దేవ నీకే స్తుతి మహిమా స్తుతి 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 స్తుతి మహిమా. దయచేసి అందరూ లేచి నిలబడండి. నమ్ముకున్నాడు. ఇదే దేవునిపై అబ్రహామునకు గల విశ్వాసము, ప్రేమ. దేవుడు కూడా ఎంతటి గొప్ప ప్రేమను ప్రదర్శించాడు. తన ఒకే ఒక పుత్రుని తనకు అతి ప్రియమైన వాణ్ణి పాపుల కొరకు బలిగా అర్పించాడు. ఈ రెండు బలులు జీవం పుట్టింది ఎలా? అబ్రహాముతో ఇసాకు ఏకీభవించి దేవుని పట్ల విధేయత, విశ్వాసము ప్రకటించాడు. అందుమూలముగా ఇసాకు ప్రాణాపాయము తొలగించబడింది. క్రీస్తు తండ్రితో ఏకీభవించి ఆయన మాటకు విధేయత చూపటం వల్ల మృతిని జయించి ఉత్థానుడయ్యాడు. ఈ విధముగా మనము కూడా దృఢ విశ్వాసము కలవారమై మన జీవితాలను క్రీస్తుతో సహా దేవునికి బలి చేయగలిగితే ఆయన ఉత్థానములో భాగస్థులము కాగలము. రెండవ పట్టణము. అబ్రహాము ఈసాకును బలిగా అర్పించుట. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహనబలిగా సమర్పించుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంతపరచెను. కుమారుని కాక ఇంకా తన పనివారిలో ఇద్దరును కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటు చూచి